హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ వరల్డ్. ఈరోజు ఎంతో రుచికరమైన టమాటో ములక్కాయ బంగాళదుంప కర్రీ ఎలా చేస్తారో చూపించబోతున్నానండి. ప్రాసెస్ అంటే చాలా సింపుల్, ఈజీగా క్విక్గా అయిపోతుందన్నమాట. ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని, బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, కొన్ని తిరగమాత గింజలు, కొంత కరివేపాకు వేసుకొని, ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా కోసిన టమాటో ముక్కలు అయితే వేసుకోవాలండి. ఈ కర్రీకి టమాటో ముక్కలు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందన్నమాట. కాదు మేము టమాటోస్ ఎక్కువ తినలేము, కొంచెమే తినగలము అనుకున్న వాళ్ళైతే టమాటోస్ని కొంచెం కూడా వేసుకోవచ్చు. టేస్ట్లో అయితే పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ కొంచెం టమాటోస్ ఎక్కువ వేసుకోవడం వల్లే ఈ కర్రీలో కొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. టమాటోలు వేసిన తర్వాత టమాటోస్లోంచి కొంచెం వాటర్ బయటకు వస్తున్నప్పుడు ఇందులో ములక్కాయలు బంగాళదుంపలు కోసుకొని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1-2 సార్లు బాగా కలయి తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకుందాము. ఎందుకంటే ఈ టమాటోలో ఉన్న వాటర్ వల్ల మనకి ఆ బంగాళదుంపలు అవన్నీ అయితే ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని 1-2 సార్లు బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూసారు కదా టమాటోలో ఉన్న వాటర్ అయితే ఎలా బయటకు వస్తుందో. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఇవంతా కొంచెం హైలో కాదు, లోలో కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండి చేసుకుంటే ఏంటంటే బంగాళదుంపలు, టమాటోస్, ములక్కాయలు అనేవి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ఎంత తినగలిగితే అంత వేసుకోవడమేనండి. దీనికైతే కొలతలు అలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక 1-2 సార్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కూరలో కొంచెం గ్రేవీ అనేది వస్తుందన్నమాట. టమాటోస్ కూడా బాగా మగ్గుతాయి. వాటర్ అనేది బాగా దగ్గర పడి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడైతే కారం వేసుకుందాము. కారం కూడా ఎంత కావాలో చూసుకొని వేసుకుందాం. మరీ ఎక్కువైపోతే బాగోదు కదండి, కర్రీ అనేది కారంగా ఉంటుంది. అందుకని అయితే కారం చూసుకొని వేసుకుందాము. కారం వేసుకొని 1-2 సార్లు బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచేసుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటో ములక్కాయ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఈ కర్రీని ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.